అహమాత్మ. ఈ ఉదయం ఆశ్రమానికి వెళ్ళేసరికి ఒక భక్తుడు ఏవో ప్రశ్నలు అడుగుతూ ఉంటే, నీవెవరివో విచారించి తెలుసుకో ముందు అని జవాబిస్తున్నారు భగవాన్. నేనెవరిని విచారించేందుకు ముందు కర్మ సన్యాసం చెయ్యాలా అన్నాడు ఆ భక్తుడు. భగవాన్ చిరునవ్వుతో, సన్యాసం అంటే ఏమని మీ అభిప్రాయం? కూర్చోవడం, లేవడం, తిరగడం, తినడం అన్నీ కర్మలే కదా. ఇందులో దేన్ని విడుస్తారో? అందుకే నేను కర్తనని అహంభావం విడవమన్నారు పెద్దలు అని సెలవిచ్చారు. శంకరాచార్యుల వారు కర్మ సన్యాసమే ప్రాముఖ్యంగా చెప్పారే అన్నాడు ఆ భక్తుడు. చెప్పారైతే వారు మాత్రం కర్మ చెయ్యలేదా ఏమి? దేశదేశం ఊరూరు తిరిగి అద్వైత మతస్థాపన చేశారు. అప్పుడు ఈ రైళ్లు కూడా లేవు, నడిచే వెళ్ళారు. అదంతా కర్మ కాదా? తాత్పర్యం ఏమంటే జ్ఞానైన వెనుక ఏ కర్మలు చేసినా వారిని అంటవు. లోక సంగ్రహార్థం వారు అన్నీ చేస్తారు. నేను చేస్తున్నానన్న అహంభావమే ముఖ్యంగా వారు విడిచేది. భగవద్గీతలో ఉత్సీదేయురిమే లోకాన కుర్యాం కర్మ చేదహం సజంకరస్య చ కర్తాస్యాముపహన్యా మిమాః ప్రజాః సక్తాః కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్విద్వాం సదా శక్తిశ్చికీర్షుర్లోక సంగ్రహం అన్నారు కృష్ణ భగవాన్. అంటే నేను కర్మ చేయకుంటే లోకురెవరూ చెయ్యరు, సంక్రమం ఏర్పడుతుంది, అందుకు కారకుడను కానేలా. అందువల్ల అన్నీ చేస్తున్నాను. అయితే అజ్ఞానులు ఇచ్ఛతో చేస్తే జ్ఞానులు అనిచ్ఛతో లోక సంగ్రహార్థం చేస్తారు. ఇదే తారతమ్యం అని కదా భావం. అందువల్ల ఇంద్రియ గుణ విభాగత్వం, కర్మ విభాగత్వం తెలుసుకొని ఇంద్రియ రూప గుణాదుల విషయంలో రూపగుణాదులందు ప్రవర్తిస్తున్నవే కానీ తాను వర్తించటలేదని ఎంచి సక్తుడు కాక కర్తృత్వ భావరహితుడై సాక్షిగా సంచరించటయే కర్మ సన్యాసం కానీ కేవల బాహ్య సన్యాసం వల్ల ప్రయోజనం అంతగా ఉండదు అని సెలవిచ్చారు భగవాన్. మరి నేనే కర్తను, నేనే భోక్తను అని అన్నారు కదా కృష్ణ భగవానులు అని మళ్ళీ ప్రశ్న. అవును అన్నారు. అయితే మహాత్ములు చెప్పే అహంకర్తృత్వ భోక్తృత్వాదులు వేరు. వారికి అహం అంటే స్వరూపమే, శరీరమే నేనను, ఈ నేను కాదు. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిశ్య మధ్యంచ భూతానామంత ఏవచ అన్నారు. నేను అనేది అంతటా నిండిన ఆత్మ. మహాత్ములు చెప్పే అహం కర్తృత్వాదులన్నీ స్వరూపానికే కానీ శరీరాన్ని బట్టి కాదు. అజ్ఞానులు చెప్పే అహంభావన అసురవాసన అవుతుంది. నేను ఈశ్వరుడును, నన్నే సేవించాలి అంటారు. ఆ విధంగా అంటే కష్టపడాలి. ఈ అసురవాసన గురించి గీతలో 16వ అధ్యాయంలో 3 శ్లోకాలు క్లుప్తంగా రాశారు. వాసుదేవ మననంలో చాలా చమత్కారంగా ఒక అధ్యాయమంతా ఈ విషయమే రాశారు. గీతలోనే కాదు, పెద్దలంతా నేనే ఈశ్వరునని అనడం శరీరాన్ని బట్టి కాదు. నేననేదే ఈశ్వరుడు, అదే బ్రహ్మం, ఆత్మ అన్నీ. సదా ఉండనది ఏదో, అదే అహం. ఉండుటే బ్రహ్మమని బ్రహ్మగీత. లేనిది మాయ. లేనిదాన్ని లేనట్టు చూస్తే ఉన్నది ఉన్నట్టు ఉంటుంది. ఉన్నది నీవేనని తెలుసుకుంటే ఇన్ని ప్రశ్నలు రావు అని సెలవిచ్చి మౌనం వహించారు భగవాన్. పరస్పర శాపాలు. ఈ మధ్య తిరుచిలి వెళ్ళి వచ్చిన ఒక భక్తుడు శ్రీవారిని ఉద్దేశించి, తిరుచిలిలో భూమినాథేశ్వరాలయానికి ఎదుట ఉన్న శూలతీర్థపు గట్టున ఒక అశ్వత్థ వృక్షం ఉంది కదా, ఆ వృక్షమూలంలో గౌతములు తపస్సు చేశారని అక్కడి వారంతా అంటారే, నిజమేనా? వారక్కడ తపస్సు చేయడానికి కారణం ఏమిటి అన్నాడు. అదా, నిజమే. సంస్కృత త్రిశూలపురం మహత్యంలో గౌతములు తపస్సు చేయడానికి ఆవర్త క్షేత్రానికి వెళ్ళడం సనకుల ప్రేరేపణ వల్లనే అని చెప్పి ఉన్నది. తమిళ తిరుచిలి పురాణంలో వేరు విధంగా ఉంది. ఏమంటే గౌతములు ఇంద్రుని అహల్యను శపించిన విషయం అందరికీ తెలిసిందే కదా. ఇంద్రుడు గౌతమ రూపంలో అహల్యను సమీపిస్తే ఆమె ముందు తన పతి అని భ్రమించి పొరబడిన విషయం గౌతములు విచారించక ఘోరంగా పాషాణం కమ్మని శపించడం చూసి అహల్య సాధారణోక్తిగానే, బుద్ధిలేని ముని యథార్థం విచారించి దానికి తగిన పరిహారం చెప్పక ఈ విధంగా శపించావే, నాకు విమోచనం ఎప్పుడు, ఏ విధంగా కలుగుతుంది? అనుగ్రహించి అదైనా చెప్పరాదా అని అడిగిందట. గౌతములది విని శ్రీరామావతార సమయంలో ఆ మహాత్ముని పాదధూళి సోకిన వెంటనే నీకు విమోచనమవుతుందని చెప్పిన వెంటనే ఆమె పాషాణత్వం పొందింది. గౌతములు ఆ స్థలం వదిలి అనుష్ఠానంలో ప్రవర్తించబోతే వారి బుద్ధి స్థిరత లేక అనేక విధాలుగా భ్రమించసాగిందట. ఆ భ్రమ అంతకంతకు అధికం కావడం వల్ల వారు ఇంచుక యోచిస్తే తమ సతి అయిన అహల్య యొక్క దోషం సరిగా విచారించక శపించినప్పుడు ఆమె ఓ బుద్ధిలేని ముని అని సంబోధించిన మాట స్ఫురణకు వచ్చిందట. ఆమె మహాతపస్విని కదా.
అందువల్ల ఆ సాధారణోక్తియే అమోఘమైన శాపంగా పరిణమించిందని గ్రహించి అందుకు పరిహారం ఈశ్వరుని తాండవ దర్శనమేనని నిశ్చయించి చిదంబరానికి వెళ్ళారట. అక్కడ త్రిశూలపురంలో నీకు తాండవ దర్శనం అనుగ్రహిస్తాను అన్న అశరీర వాక్కు వినవచ్చిందట. వెంటనే గౌతములు ఆ స్థలం వదిలి ఆవర్త క్షేత్రాభిముఖులై నడిచి ఆ క్షేత్రాన్ని సమీపించారు. ఆ స్థలం గోచరించినంతనే వారి చిత్తం ప్రసన్నత నందన ఆరంభించింది. వారక్కడ దీర్ఘకాలం నివసించి తపస్సు చేయగా ఈశ్వరుడు ప్రసన్నుడై ధనుర్మాసంలో ఆర్ద్రా నక్షత్రం నాడు ఆనంద తాండవ దర్శనం అనుగ్రహించారట. అప్పుడే గౌతములు ఆ వృక్షమూలాన నివసించి తపస్సు చేశారని అంటారు. గౌతములు తాండవ దర్శనానంతరం ఈశ్వరుని నుతించి యథాస్థానానికి వెళ్ళి యథాక్రమంగా వర్తింపసాగారు. ఆ వెనుక అహల్య శ్రీరాముని పాదధూళి చేత పవిత్రయ్యి తిరిగి సహజరూపం పొంది గౌతములను సమీపిస్తే వారును సంతోషంతో ఆమెను చూసి ఈశ్వరుని కళ్యాణ మహోత్సవ దర్శనం చేసిన వెనుక గృహస్థ ధర్మం ఆరంభింతామని చెప్పి సతీ సమేతులై ఆవర్త క్షేత్రానికి వెళ్ళి శ్రీతనునాథుని ప్రార్థిస్తే కరుణానిధి అయిన శంకరుడు వారిద్దరికీ కళ్యాణ మహోత్సవ దర్శనం అనుగ్రహించాడు. గౌతములను ఈశ్వరుని వినతించే అంతరాయాలన్నీ నివారించబడిన వారు యథాప్రకారం పత్ని సమేతంగా తపశ్చర్యను ఆరంభించారు. ఇది తమిళ పురాణ వచనం అని సెలవిచ్చారు భగవాన్. గౌతములకున్నో శాపం తగిలిందన్న గాథ ఒకటి ఉన్నదా? నేనెప్పుడూ వినలేదు అన్నాను. ఈ పరస్పర శాపాల కథ తిరుచిలి పురాణంలో మాత్రమే ఉంది. రామాయణంలో జనక సభ ఎందున్న శతానందులు శాపోహతయ్యి ధృతి చెడి వెతలగొందుచు గతిగానక పడి ఉన్న తమ తల్లి రామ పద రజ స్పర్శ చేత చిన్మయ స్ఫూర్తి నందినదై ఆ రాముని వినితించి తమ తండ్రి వద్దకు వెళ్ళిన విషయం విశ్వామిత్రులు చెప్పగా విని జననీ జనకుల పునఃసమావేశానికి ఆనందించారని చెప్పి ఉన్నదే కానీ ఇదంతా లేదు అని సెలవిచ్చారు భగవాన్. అయితే అహల్య పాషాణమై ఉన్నదనడం కూడా మనస్సుకేనా ఏమి అన్నారు ఒక భక్తులు. అవును, మనసుకు కాక శరీరానిక మరి? శరీరం రాతి వలె పడి ఉన్నదని రాముడు కాలు పట్టి రాతిని నాతిగా చేశాడని సాధారణ జనులు భావిస్తారే కానీ అది ఎలా సంభవం? మనస్సు ఆత్మ విజ్ఞానాన్ని మరవడమే కాక ఏ గతి తోచక పాషాణం వలె జడత్వం వహించింది. మహాపురుష సందర్శనం వల్ల ఆ జడత్వం వదిలింది. ఆమె మహాతపస్సుని గనుక తక్షణమే చిన్మయ స్ఫూర్తి నంది శ్రీరాముని తత్వమయనుగా వినితించింది. ఈ సూక్ష్మార్థమును రామాయణంలో ఉన్నది. రాముడు గౌతమాశ్రమ ప్రాంతంలో కాలు పెట్టేసరికి అహల్య మనఃపుష్పం వికసించనారంభించిందట అని సెలవిచ్చారు భగవాన్.